గుడ్ ఈవినింగ్. నువ్వు లేట్గా పడుకోవడం వల్ల మళ్ళీ లేట్గానే లెగుస్తావు. లేట్గా లెగిస్తే ఆ మత్తు రోజంతా ఉంటుంది నాలాగా. ఇప్పుడు టైం ఎంత తెలుసా? 5:30. ఇంకా మత్తుగానే ఉంది నాకు. అది సో వెల్కమ్ టు డే 5 ఆఫ్ 69 days డైలీ బ్లాగ్ ఛాలెంజ్. ఇంటి నుంచి 1 కిలోమీటర్ బయటకు వస్తే కానీ బుర్ర పని చేయలేదు నాకు. ఒక పని కోసం వచ్చాను. పని కోసం కావాల్సింది మర్చిపోయి ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. అది మన మెమరీ పవర్. దినదిన అభివృద్ధి అంటే ఇదేనేమో. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. నాకు తెలుసు ఈ దినదిన అభివృద్ధి 3వ రోజే మూల నడిపోయినట్టు ఉంది. నాకు అర్థమైంది. ఇంక ఇలా అయితే ఎలా రాశారుతో. గురుగడి వస్తువులు ఇక్కడ మా ఇంటి దగ్గర, మా ఆఫీస్లోని అన్ని చోట్ల ఉంటాయి అన్నమాట. ఇది గడి క్యాప్ ఇక్కడ ఉంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, మనకు బండి ఏడ్చింది కదా, అప్పట్లో బండి కొన్నాం కదా, అది మూలన పడిపోయింది అన్నమాట. మూలన పడిపోయిన తర్వాత దాని పరిస్థితి ఎలా ఉందో చూస్తారా? అద్భుతంగా అందంగా తయారైంది. ఎవరో డిజైన్లో ముగ్గులు కూడా వేశారు, 5 చుక్కల ముగ్గులు. దాన్ని తుడిచి ఇప్పుడు ఐసీయూలోకి తీసుకెళ్ళి రిపేర్ చేయించి తీసుకురావాలన్నమాట. ఎన్నారైనా మూలన పడేసి కూర్చుంటాము. ఇంక నేను ఉన్నాను రా, ఎవరు లేరు అనుకుంటున్నాను. పర్లేదులే, పక్కనే ఉంది కదా అని తోసుకుంటూ వస్తే చొక్కాలు చూపించింది నాకు ఇది బండి. అక్కడికి ఎట్టిపీడే పెట్టారు, అటు ఇటు చేసి. ఉంటుందిలే, ఆ మాత్రం బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది, తప్పదు. రాసి ఉంది మనకి పెట్టాలని. ఈరోజు టైం అయిపోయింది కదా అని ఇంటికి వెళ్ళిపోవాలా, కటింగ్కి వెళ్ళాలా? చూద్దాం. ముందైతే స్టార్ట్ అవుదాం. ఒకవేళ అయితే కటింగ్ వేయించుకొని వద్దాం, లేదంటే వచ్చేయడం ఇంటికి. మనం ఒంటరికి ఏం చేయలేం. మనకు సైన్యం గోపి ఉంది. గోపిగాడు ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మనకు బండి ఇప్పిస్తాడు, మనల్ని ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్తాడు. అదే మనం ఒంటరిగా ఉంటే చేయగలమా? చేయలేం. గోపిగాడు ఉన్నాడు కాబట్టి మాత్రమే మనం చేయగలం. గురుగాడు ఫోన్ చేసి అడుగుదామా, కటింగ్ చేయించుకుంటాడేమో అడుగుదామా. కటింగ్ చేయించడానికి తీసుకెళ్ళరా అంటే ఆడు సందులో దిక్కుతున్నాడు. మెండెన్ అంట. నీకు తెలిసిన షాప్లో ఎక్కడది ఎవరికి తెలియదురా, ఇలా బ్రాండెడ్ షాపులోనే తిరుగుతావరా నువ్వు. మామూలు చిన్న లోకల్ అన్నీ తిరగడం వాడు. అలాగా మామూలు బెంటెన్లో అట్లా చేయించుకుంటాడు. క్వాలిటీ బాయ్, అందుకే కటింగ్ వచ్చేసావా? నేను ఇలాగే చేయించుకోనా కటింగ్? ఇప్పుడు నేను కటింగ్ చేయించుకుంటే అయితే నేను రిగ్రెట్ అవుతాను ఫుల్గా, లేదంటే సాటిస్ఫై అవుతాను. రెండాట్లో ఏంటో కటింగ్ షాప్ ఒకటి చేతిలో ఉంటుంది. చూద్దాం ఏం చేస్తాడో చూద్దాం. ఇన్స్టాలో రీల్ చూసి నా జుట్టుని పనంగా పెట్టబోతున్నాను ఇప్పుడు. చూద్దాం. రాళ్ళకొండలో షాప్ అందులో ఇల్లు పెట్టాడా? ఇదే చూసుకోండి, నాకన్నా నా జుట్టు తీసేద్దామండి. తీసేస్తాను, మొత్తం తీసేస్తాను, గుడ్డు చేపించేస్తాను. సర్లే మరి నా మాట నేను ఆగలే ఎంచుకోరా. అక్కడ ఏం తీయలేదు, జస్ట్ హెయిర్ వాష్ కొంచెం చేసి ఇచ్చారు అంతే.
మట్టి జుట్టుతో వచ్చాను, హెయిర్ క్లీన్ చేసి జుట్టు దువ్వు పంపుతున్నాడు. యాక్చువల్గా నేను చూపించిన రిఫరెన్స్ కూడా అలాగే ఉంది. కాబట్టి అలా చెప్పాడు. నేను కూడా అనలేదు, చెప్పలేకపోయాను. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. కైండ్ ఆఫ్ సాటిస్ఫైడ్. సరే, ఇంటికి వెళ్ళాకే కటింగ్ వేయించుకున్నాను, ఎలా ఉందో ఎలా అన్నాను అనుకో. గోపిగడు వేయించుకున్నానంటే తెలిసిపోతుంది. చుట్టుపక్కల ఆడికి వేసినట్టు ఉంది. నాకు అలా లేదు, చుట్టుపక్కల కూడా లేదు. ఇంకా బుల్లెట్టే, ఇంకా ఏకరాజ్యం. బుల్లెట్టే. మిగతా ఇంక తీయవు, ముట్టుకోవట్లేదా మిగతా అసలు. మిగతా దుమ్మట్టేసేదాకా మేము గ్లామర్ల మీద తిరుగుతున్నారా. అరే గురు, పర్లేదురా అంతానే. హెయిర్ కట్, హెయిర్ వాష్, ట్రిమ్మింగ్ కలిపి 199 రా. హెయిర్ కట్టా ఆడటు మేము ఇటు చెల్లో ఆలమూరు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఈ కటింగ్ తోటి కటింగ్ కాదులే, ఈ జుట్టుతోనే ఇంటికి వెళ్ళి కటింగ్ చేయించుకున్నానని చెప్పంటే తీసుకొని కొడతారు నన్ను. ఇప్పుడు నేను చెప్పకపోయినా రేపు పొద్దున్న బ్లాగ్లో చూపించేస్తాను. బ్లాగ్లో తెలిసిపోతుంది. మనకు రాసింది అలా పడాలండి. మామ కటింగ్ చేయించుకున్నాను, ఇంటికి రాగానే మొత్తం హెయిర్ స్టైల్ మారిపోయింది. ఏంటి ఇంటికి రాగానే హెయిర్ స్టైల్ మారిపోయింది మొత్తం. అంటే 200 ఓకేనా? ఫైనల్ లుక్ కావాలా నీకు? అదిగో నేను పడిపోతున్నాను రే. సర్లే.